శ్రీకాళహస్తిలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్న డీఎస్పీ. శ్రీకాళహస్తిలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ పోలీసు ఉన్నత అధికారులు తీసుకున్న నిర్ణయం మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం కాకుండా చూడటంలో పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించడం, గంజాయి లేదా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడటం అనేది మనందరి సామాజిక బాధ్యత. మన యువతను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచాలని డీఎస్పీ తెలిపారు. పోలీసుల కీలక చర్యలు నిఘా పెంపు, పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు, విద్యా సంస్థల పరిసరాలు మరియు శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, అక్రమ రవాణా నియంత్రణ, అంతర్రాష్ట్ర సరిహద్దుల నుండి గంజాయి రవాణాను అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను పటిష్టం చేశామన్నారు. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, యువతకు దీని దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి విక్రయదారులకు, సరఫరాదారులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించేలా కేసులు నమోదు చేయడం, ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. ఈ యొక్క సమాచారాన్ని ప్రతి చోటికి అందించాలని కోరారు. మీ ప్రాంతంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు లేదా వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నర్సింగ్మూర్తి, సిఐ తిమ్మప్ప, 1 టౌన్ పోలీసులు, 2 టౌన్ పోలీసులు, అర్బన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలించడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించాలని మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం, అందులో భాగంగా గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు ర్యాండమ్ టెస్టులు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే గంజాయికి సంబంధించిన అనుమానితులు ఉంటారో వారందరినీ కూడా తీసుకురావడము, ఈ గాంజా కిట్ల ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెకింగ్ ద్వారా ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ మీద నిఘా ఉంచడం, విచారించడము, మొదటిసారి అయితే వారి మీద కౌన్సిలింగ్ చేయడము, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే వారిని విచారించి తదుపరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా రాజశ్రీ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని గత 2 నెలల ముందు ప్రారంభించారు. అందులో భాగంగా కాళాసి పట్టణంలో కూడా మేము గత 2 నెలల నుంచి అనుమానంగా ఉన్న వారిపైన ఈ ర్యాండమ్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా 427 టెస్టులు కండక్ట్ చేశాము. అందులో 27 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా విచారణ చేయడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈ టెస్టులు కండక్ట్ చేయడం అనేది కాళాసి పట్టణంలో గంజాయిని నిర్మూలించడానికి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించాలి. రాబోయే రోజుల్లో గంజాయి రహిత శ్రీకాళహస్తి పట్టణం తీర్చిదిద్దడంలో భాగంగా పోలీసులతో సహకరించి ఏదైనా సమాచారం ఉంటే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, 102 డైల్ ద్వారా కానీ లేకపోతే 1972 నంబర్కు ఫ్రీ కాల్. అది మీరు ఇచ్చే సమాచారాన్ని మేము విచారించడం, వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు ఎవరు కూడా ఎవరికి చెప్పడం జరగదు, సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించి గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించడానికి తమ వంతు సహకారం అందించాల్సి కోరుచున్నాను.